రాష్ట్రంలో పెన్షన్ పండుగ వాతావరణం నెలకొంది. ఇచ్చిన హామీ ప్రకారం 3000 వరకు పెన్షన్ను పెంచుకుంటూ పెరిగినటువంటి పెన్షన్ అందించడం జరిగింది. దీనికి సంబంధించి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కూడా నేరుగా స్వయంగా పెన్షన్దారులకు పెన్షన్ అందించారు. వారితో మాట్లాడదాం. సార్, ఇచ్చిన హామీ ప్రకారం కేవలం మాటలతోనే కాకుండా దశల వారీగా పెంచుకుంటూ వచ్చారు. మీరు కూడా చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు, ఇచ్చారు. ఏమంటున్నారు 3000 పెంచిన పెన్షన్ గురించి? ఈరోజు ప్రతిరోజు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం గారు పెన్షన్లు పండగ. ఈరోజు నూతన సంవత్సరం అంటే కేవలం డేటు మారటమే కాదు, మా జీవితాలు మార్చారు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఈరోజు రాష్ట్రంలోని అవ్వాతాతలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా పెంచిన పెన్షన్ తీసుకుంటూ ఈరోజు వాళ్ళ మొహాల్లో ఆనందం కానివ్వండి, సంతోషం కానివ్వండి, మా ఇంట్లో మా కొడుకు కూతురు కోరలు చూసినా చూడకపోయినా ఈరోజు మేము పెద్ద కొడుకుగా భావించే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మాకు 3000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారని చెప్పని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం, మరీ ముఖ్యంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం ఎంతో సంతోషంగా ఉన్నారు. దాదాపుగా 4 రోజుల నుంచి గారా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు మహిళలు బయటకు వచ్చి ఎంతో సంతోషంగా ఇలాంటి నాయకుడు, ఇలాంటి ముఖ్యమంత్రే మాకుంటే మా జీవితాలు ఇంకా బాగుంటాయి, ఇలాంటి నాయకుడికి మేము ఆశీర్వాదం ఇస్తాము, దీవిస్తామని చెప్పని నిర్మోమాటంగా ప్రతి ఒక్కరి గారు చెప్పటం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 30 లక్షల మందికి తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లు, ఈరోజు దాదాపుగా 67 లక్షల మందికి పెన్షన్లు అందించిన కార్యక్రమం దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 22,000 మందికి ఈరోజు పెన్షన్లు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో డివిజన్కి 100, 150, 200 పెన్షన్లు, కానీ ఈరోజు 1000 పెన్షన్లు, 1500 పెన్షన్లు, 1600 పెన్షన్లు ఒక్క డివిజన్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి. తెలుగుదేశం పార్టీ లాగా అవినీతిగా జన్మభూమి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తానో, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తానే మాత్రమే పెన్షన్లు అందించేవారు. ఈరోజు దర్జాగా 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5 పెన్షన్లు తీసుకోవటమే కాదు, ఎవరి దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కరి గారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చేస్తుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడే ఉన్నాం రాణి గారి తోట ప్రాంతంలో. ఇదివరకు వరద వచ్చినా, వర్షం వచ్చినా ఈ ప్రాంతం అంతా గారు మునిగిపోయేది. దాదాపుగా 130 కోట్లతో రిటైనింగ్ వాల్ కట్టి ఈరోజు దాదాపుగా 50,000 మంది ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా ఈరోజు రాష్ట్రంలో ముందుకెళ్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ, దాన్ని తోక పార్టీ జనసేన పార్టీ. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అరిష్టం అని చెప్పని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువుకి బ్రాండ్ అంబాసిడర్గా, రైతుల ఆత్మహత్యలకి బ్రాండ్ అంబాసిడర్గా, ఉద్యోగాలు లేకుండా, సంక్షేమ పథకాలు లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఏ అధికారంతో మాట్లాడుతున్నాడు సందర్భంగా చెప్పుతున్నా. ఈరోజు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోట్లాది మంది ప్రజానికం ఒక్క మొహాల్లో కానివ్వండి, వాళ్ళ కుటుంబాల్లో కానివ్వండి సంతోషం నిలిపి ఈరోజు ముందుకెళ్తుంటే చూసి తట్టుకోలేక మళ్ళీ అధికారంలోకి రాము, గతంలో 23 స్థానాలు వచ్చినాయి, ఈరోజు మనకి చివరికి నేను కుప్పంలో కూడా గెలవలేకపోతున్నానని చెప్పనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చగా మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు ప్రచారాలు చేసినా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎన్ని అబద్ధాలు రాసినా ఈరోజు 5 కోట్ల మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు వెనక మళ్ళీ ఉన్నారని సందర్భంగా చెప్పుకుంటున్నాం. రాత్రి పవన్ కళ్యాణ్ తన అఫీషియల్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలు, ఇంకొకసారి ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు, చిత్తుగా ఓడిపోతుందంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈరోజు మేము దమ్ముగా, ధైర్యంగా 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మేము దమ్ముగా చెప్పుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా ఫలానా వాళ్ళు మా ముఖ్యమంత్రిని చెప్పుకునే దమ్ము, ధైర్యం వాళ్ళకు ఉందా? మేము దమ్ముగా చెప్పుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం గారు 175కి 175 స్థానాలు మేము గెలుచుకుని వస్తామని చెప్పని అంత దమ్ముగా మేము చెప్పుకోగలుగుతున్నాం. మీరు చెప్పుకోగలరా? మీ ముఖ్యమంత్రి ఎవరో మీరు చెప్పుకోగలరా? 2014లో మీ మద్దతుతో ఆ రోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత
ప్రజానీకాన్ని మోసం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ గారిని గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. మళ్ళీ ఈరోజు ఏ విధంగా మీరు కలిసి మళ్ళీ జనాల్ని ఏ విధంగా మోసం చేయాలి అనుకుంటున్నారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని మేమందరం గారు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు ఎన్ని సోషల్ మీడియాలో పెట్టుకున్నా, మీ ట్విట్టర్లో పెట్టుకున్నా, రాత్రిపూట నిద్రలో కలలు గన్నా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మరొక 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజానీకం కోరుకుంటున్నారు. సందర్భం చెప్పు.